అక్క, ఈరోజు మన ఊర్లో శివాలయం దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందట కదా, నువ్వు కూడా డ్యాన్స్ చేస్తున్నావా? అవును తమ్ముడు, నువ్వు కూడా రా, కలిసి వెళ్దాం. కొట్టు అంట దిక్కుల దిరగట్టు తాండవేశ్వర మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుడ్డలేశ్వర శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రమంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా అక్క, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావు. మన అమ్మ నాన్న బతికి నుండి నీ డ్యాన్స్ చూసి చాలా సంతోషించేవారు కదా. అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ఎందుకు బాధపడుతున్నావు? అయినా మనకు అమ్మాయినా నాన్నైనా అన్నీ నా శివయ్యే కదా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఇంత మంచి అక్క దొరికింది. సరే, ఇక పద, ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. అక్క, నాదొక డౌట్, జ్ఞానం అంటే ఏంటి? కాశీ, రోజు నువ్వు ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటావు కదా. సరే, చెప్తాను విను. ఈశ్వరుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే నిత్యత్వం, ఎగ్జిస్టెన్స్ అన్నమాట. చిత్ అంటే జ్ఞానం లేదా చైతన్యం, అంటే కాన్షియస్నెస్ లేదా అబ్సల్యూట్ నాలెడ్జ్. ఇక చివరిగా ఆనందం అంటే పరమానందం. దీన్నే బ్లెస్ అని కూడా అంటాం. ఈ విధంగా ఈశ్వరుడు జ్ఞాన రూపంలో ఉంటాడు. ఆయనే సకల జ్ఞానానికి ఆధారం. ఉపనిషత్తులు చెప్పేది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అంటే. ఇక ఈ రోజుకి ఇది చాలు లేక కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. రే, నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేశాను, తినేసి వెళ్ళు. ఆహా, వద్దక్క, ఇప్పటికే చాలా లేట్ అయింది. రే భద్ర, ఏంటి వారం రోజుల నుంచి కాలేజీకి రాలేదు? నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అయినా నేను ఎందుకు చదువుకోవాలి? రే, చదువుకునేది జ్ఞానం మరియు అవగాహన కోసం. ఆ ఈశ్వరుడే జ్ఞాన స్వరూపం, ఇందాకే మా అక్క చెప్పింది. అయినా ఈ మధ్య నువ్వు చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడ్డావంట. ఇవన్నీ మానుకో.
తండ్రి పరమేశ్వర, తప్పు చేస్తున్నానని కనీసం ఆయన దగ్గరైనా ఒప్పుకో. నాకు దేవుళ్ళన్నా భక్తి అన్నా పరమ చిరాకు. దాని గురించి అసలు నా దగ్గర మాట్లాడకు. అయినా భక్తి భక్తి అని అంటుంటావు. అసలు మనిషికి భక్తి ఎందుకు అవసరం? భక్తి మానసిక ప్రశాంతత కోసం, జీవితంలో మార్గనిర్దేశం కోసం, అహంకారం తొలగింపు కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నేను కాలేజీ మానేసి ఈ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి పనికి వెళ్తున్నాను. ఈ చెడు అలవాట్లు అన్నీ అక్కడే నేర్చుకున్నాను. నిన్ను నమ్ముకున్న మీ అమ్మా నాన్న పరిస్థితి గురించి ఆలోచన చేసావా? రే, నీ పని నువ్వు చూసుకో. నీతి వాక్యాలు చెప్తే వినే సిచ్యువేషన్లో నేను లేను. వీడే ఈ రాజ్యానికి రాజు, పేరు దుర్జయుడు. రే, రాజ్యంలో గుళ్ళు గోపురాలు అన్ని ధ్వంసం అయిపోవాలి. ఏ గుళ్ళో చూసినా నాకు విగ్రహాలే కనపడాలి తప్ప వేరే ఏ దేవుళ్ళ విగ్రహాలు కనపడకూడదు. అలా రాజ్యంలో అన్ని గుడులు కూలుస్తూ చివరకు భద్రతో కలిసి కౌసల్య పూజించే గుడి దగ్గరకు వస్తారు. ఆహా, ఈమె ఎవరు? భూమిపై ఉన్న మానవురాలా లేక సాక్షాత్తు దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసగుణ? నా రాజ్యంలో నా రాజమార్గాలలో ఇంతకు ముందు ఇటువంటి అందగత్తని ఎన్నడూ చూడలేదు. ఈ సృష్టిలో ఈమె సౌందర్యానికి సాటైన మరో శోభయమానమైన రూపమే లేదు. ప్రభు, ఈమె నా ఫ్రెండ్ కాశీగాని వాళ్ళక్క. మీరు సరే అంటే ఈమెను బంధించి తీసుకుని వస్తాం. వద్దు వద్దు, ఆ పని మాత్రం చేయకండి. ఆమె సొగసే నా మదిని కట్టింది, స్వప్నసుందరి రూపమై నట్టింది. కనుక భటులారా, బలము వాడకండి. నా వనితను మీరు ఎప్పుడు తాకకండి. దోషము చేయక దూరంగా నుండండి. ఆమె ఇష్టము కోరి మీరు నిలబడండి. వారము దినములు వాయిదానిస్తున్నా. ఆపై ఆమె నాదగునని విశ్వసిస్తున్నా. రావాలి తనంతట తానే నా వద్దకు. ఈ మాట మీ యొక్క శాసనంగా వినండి. వెళ్ళిపోతున్నా, ఆజ్ఞను పాటించండి. లేదంటే మీ శిరస్సులే పాతాళానికి చేరుండి. అలా వారం రోజులు గడిచిన తరువాత సుందరి, నీ కొరకై వేచి చూచి ఈ గడువును ఇచ్చి తిరిగి వచ్చాను. ఈ రాజ్యంలోని ధనరాశులన్నీ నీ ముందు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నా పక్కన పట్టపురాణిగా ఉంటే ఈ లోకమే నీకు దాసోహం అవుతుంది. ఈ గుడి, ఈ భక్తి పిచ్చి మానేసి నా రాజ్యలక్ష్మిగా రా. నీకు ఎదురుడి నిలబడే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. నా ఏకాంతపు దుఃఖం నా ఒక్కదానికి అనుకుంటున్నావా? కాదు, ఈ రాజ్యంలో నీ వలన అన్యాయానికి గురైన ప్రతి ఆడబిడ్డ కన్నీటి అలలు నా కళ్ళల్లో కనిపిస్తున్నాయి. నీ అధికార మదంతో ఈ రాజ్యంలోని ఎందరో కన్యల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఎందరో అన్నదమ్ముళ్ళు, తండ్రులు, భర్తలు తమ ఆడబిడ్డల మానం కోసం ప్రాణాలను అర్పించారు. ఆ ప్రతి చావుకి, ఈ రాజ్యంలో నువ్వు ధ్వంసం చేసిన ప్రతి గుడి గోపురానికి నీవే కారణం. ఈ పాపమే నీ నాశనానికి పునాది. దీనికి ఇలా మాటలు చెప్తే అర్థం కాదురా. బలవంతం చేసి లాక్కొని రండి. ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక భక్తి మార్గాన శివునికి వాళ్ళ బాధను విన్నపించుకుంటారు. na 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 na
తెలీదు శివుడా భక్తి మార్గము తెలీదు శివుడా భక్తి మార్గము గుండెల నిండాను దైవ రూపము గుండెల నిండాను దైవ రూపము కన్నారా నిన్ను కొలవడమే తెలుసంట నిన్ను నమ్మడమే నీవే కాపు తెలీదు శివుడా భక్తి మార్గము అంతా మడిని గట్టి చేతులెత్తి నిలువమ్మా గంగా నదిన మునిగి ఆత్మశుద్ధి చెయ్యమ్మా సర్వే జనహితం ప్రాణం స్థాపితం ఒకటిగా కలిపి ఆ శివ సద్దిలా మంత్రఘోషలే పాడే భక్తిగా దేహ శుద్ధిరణేన భూయా శాంతిరణేన భూయా దేహాలయమే దేవాలయము లోకానుగ్రహమే దైవానుగ్రహము ప్రణవస్వరూపం తేజోమయము పుణ్య సంచయమే పరమ సుఖము యత్ర శ్రద్ధా భక్తిం తత్ర లభతే జయంతం దైవాచిత్తం తెలీదు శివుడా భక్తి మార్గము
అధర్మం రాజ్యాలను ఏలితే గొడ్డలితో నరికే పరశురాముడిని, నా భక్తుల జోలికి ఎవడైనా వస్తే వాడి పేగులు తెంపి మెడలో వేసుకునే లక్ష్మీ నరసింహుడిని, అవినీతి అహంకారం విర్రవీగుతుంటే నా ఒక్క విల్లుతో సర్వనాశనం చేసే శ్రీరామచంద్రుడిని, రాక్షసులను అంతం చేసే శ్రీకృష్ణుని నేనే, ఆ భూమాతను రక్షించే వరాహ అవతారం కూడా నేనే. నేనే శివుడిని, నేనే బ్రహ్మని, అన్ని లోకాల్లో నేనే, ప్రతి అణువులోనూ నేనే. ఈ సృష్టిలో ఉన్నది నేనే, ఈ సృష్టి అంతా నేనే. రాక్షసులను అధర్మాన్ని అణిచివేయడానికి ప్రతి యుగానికి ఒక అవతారం ఎత్తే వైకుంఠ నాయకుడిని నేనే. 10,000 పడగలు ఉన్న ఆదిశేషుడి పైన నిద్రించే సాక్షాత్తు శ్రీనారాయణుడిని నేనే. నా కోపం ప్రళయంగా మారితే నేను ఒక వీరభద్రుణ్ణి, ధర్మాన్ని చీకటిలో కలిపేస్తే ఆ చీకటిని తీర్చుకుంటూ వచ్చే కాలభైరవుడిని, సహాయం కోరితే హనుమంతుణ్ణి, ప్రేమను చూపిస్తే అర్ధనారీశ్వరుణ్ణి. ఎక్కడైతే ఈ సృష్టి ఆగిపోతుందో నేను అక్కడి నుంచే మొదలవుతాను. నాకు ఆది అంతం లేదు. శ్మశానంలో చావుకు తోడుగా ఉండే కాటి కాపరి నేనే. నిరంతరం ధ్యానం చేసే అఘోరాని నేనే. నాగేంద్రుడిని ధరించిన నీలకంఠుడిని, నిజమైన భక్తులకి నేనెప్పుడు దాసుడిని. పురుషాయ విద్మహే